రాబోయే ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ స్పందించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి శోభ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పారు. ఇక చొప్పిదండిలో బీజేపీ పార్టీ స్థితిగతులపై బొడిగె శోభతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. చొప్పదండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభన్న గాలన్న మనతో మాట్లాడుతందుకు సిద్ధంగా ఉన్నారు. వారి అడిగి తెలుసుకుందాం. స్థానిక ఎన్నికల్లో ఎలా పోతున్నారు, ఏదైతే చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఏ రకంగా ఉండబోతుందన్నది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శోభం, ఎలా ఉంది మీ నియోజకవర్గంలో ప్రస్తుతం? ఇప్పుడు బీజేపీ పార్టీ ఎలా ఉండబోతుంది? రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మీకు గుడ్ మార్నింగ్. ఈరోజు మా దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వారికి మా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన దేశ ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ పోరాటంలో ఎందరో అమరులయ్యి పోరాటాలు చేసి ఈరోజు సెప్టెంబర్ 17 సంబరాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు మీ యజమానానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, స్థానిక ఎన్నికలలో ఇవాళ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీని చూసినాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా చూసినాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే, ఒకప్పుడు నేను 2001 జడ్పీటీసీ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి వైపు చూసేవాళ్ళు ప్రజలు స్థానికంగా. అదేవిధంగా రాను ఏమవుతుందంటే వ్యక్తులను చూస్తుండ్రు. ఇక్కడ వ్యక్తులు అందుబాటులో ఉంటుండ్రా, అందుబాటులో ఉన్న వ్యక్తికి ఏ పార్టీ సపోర్ట్ ఉంది అనేది ఒకటి ప్రజలు బాగా ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వస్తే టీఆర్ఎస్ పాలనను చూసినాం, కాంగ్రెస్ పాలనను చూసినాం. ఒకసారి బీజేపీ పాలన కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ పార్లమెంటుకు వస్తే సంజయ్ అన్న గారు ఎంపీ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలు దాదాపుగా బీజేపీ పార్టీలో గెలుస్తుండ్రు. కాబట్టి ఒక్కసారి బీజేపీ అభ్యర్థులకు కూడా ఓటేయాలి అనే ఆలోచన మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లో వచ్చింది. ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో వచ్చింది. ఎందుకంటే నాకంటే ముందు సుద్దాల దేవయ్య గారు, తర్వాత నేను, నా తర్వాత ఇద్దరి పాలన చూసిరు ప్రజలు. నాది ఎలా ఉండే అన్నట్టు, మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఒక జిద్దుతోని పనిచేయాలి. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయం కూడా అదే. కాబట్టి ఆ ఆశయాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆలోచన విధానాన్ని చొప్పదండి ప్రజలకు చూపించాలని శోభక్క గాలన్నగా ఒక ఉద్యమకారురాలుగా తెలంగాణను సాధించడంలో మా పాత్ర చాలా కీలకమైన పాత్ర. కేసీఆర్ గారితో పనిచేసిన బిడ్డలం కాబట్టి నా చొప్పదండి నియోజకవర్గంలో మ్యాక్సిమం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు మెంబరు, సింగిల్ విండో చైర్మన్ల కానుండి మార్కెట్ కమిటీ చైర్మన్ల కానుండి కూడా ప్రజలు మాకే పట్టం కట్టిండ్రు. ఎందుకు? శోభక్క ఒక పనిగల్ల బిడ్డ, శోభక్క గాలన్న అంటే ఈ నియోజకవర్గంలో ఒక కరుడు కట్టిన కార్యకర్తలాగా పనిచేస్తారని ప్రజలు అప్పుడు 14లో బ్రహ్మాండంగా పట్టం కట్టిండ్రు. సెస్ ఎన్నికలలో కూడా నేను మిస్ చేసుకోలేదు, పని చేసినాం. కాబట్టి ఇవాళ నా తర్వాత ఇద్దరు గెలిచిన వాళ్ళు ఏం పని చేసారు అనేది ప్రజలు తెలుస్తుంది, అది మీకు కూడా మీడియాకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీని స్థానిక ఎన్నికలలో మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, సర్పంచులుగా వీలైనంత కూడా ప్రజలు మాకే పట్టం కడతారని ఒక నమ్మకం, విశ్వాసం మాత్రం మా మీద ఉంది. ఎందుకంటే నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలు బీజేపీ పార్టీలో ఉన్నారని, అది మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉంది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది, ఏదైతే రైతులైతే ఇబ్బంది పడుతున్నారో మీకు కూడా తెలిసిన విషయమే. యూరియా కోసం అయితే తెలంగాణ రాష్ట్రంలో నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే యూరియా సరిగా సమయంలో అందలేదని చెప్పి చెప్పుకొస్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? వాస్తవానికి కూడా మా బండి సంజయ్ అన్న గారు కూడా క్లారిటీగా చెప్పారు. మీలాంటి ప్రెస్ మిత్రులు అడిగితేనే చెప్పిండ్రు, కేంద్ర ప్రభుత్వమే కదా ఈ రాష్ట్రాలను ఆదుకోవాలి యూరియా విషయంలో అన్నప్పుడు, మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరమో అంత మేము ఇచ్చినాం. కానీ ఇది రైతులకి అందించకుండా బ్లాక్ మార్కెట్లోకి ఎందుకు పోయింది, దానికి ఎవరు బాధ్యత వహించాలి?
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనేది మా సంజయ్ అన్న గారు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి మనకు వర్షాకాలం, రైతులకు కావాల్సింది యూరియా. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు ఉండాలి. ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ఇవాళ కేసీఆర్ కానివ్వండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేపు మేము బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా రైతుల పట్ల, ప్రజల పట్ల ముందు చూపు ఉండే ప్రభుత్వం కావాలి. రైతులకి యూరియా అందివ్వడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ఈ బాధ ఉమ్మడి రాష్ట్రంలో కూడా వచ్చింది. మీరు చాలా చోట్ల చూసిన ఉమ్మడి రాష్ట్రంలో సేమ్ ఇదే పరిస్థితి. చెప్పులు పెట్టి లాస్ట్కు ప్రాణాలు కోల్పోయినారు. ప్రాణాలు, కొట్లాటలు, గొడవలు వస్తే కూడా పోలీస్ స్టేషన్లకు పోయి యూరియా తీసుకొచ్చుకున్న చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. అంటే ఉమ్మడి రాష్ట్ర చరిత్రను మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూపిస్తున్నారు అన్నది బాధ. కాబట్టి ప్రభుత్వాలకి ప్రజల పట్ల పార్టీలు ఆలోచన చేయొద్దు. దేశ ప్రధానమంత్రి గారిని కలిసి, లేదంటే సంబంధించిన కేంద్ర మంత్రులే కలిసి ఈ రాష్ట్రానికి సరిపడా కంటే ఎక్కువ యూరియా తెచ్చుకొని రైతులకి కష్టాలు లేకుండా అందించిన ప్రభుత్వమే కావాలి. ఇప్పటికీ ఇంకా యూరియా కోసము బాధపడతారు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులకి ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకొని రాష్ట్రంలో గోడాంస్లలో స్టాకు పెట్టుకొని ప్రజలకు అందించినప్పుడే ప్రభుత్వాలు చల్లగా బ్రతుకుతాయి, రాజకీయాలు చేయగలుగుతారు తప్ప కానీ రైతులను బాధ పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగుపడదు. ఇది మొత్తానికైతే బుడిగ శోభ చెప్పుకొచ్చేది ఏంటంటే, చొప్పదండి నియోజకవర్గంలో గతంలో నేను చేసిన అభివృద్ధితో పాటు ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై వివరణ ఇస్తూ ఇటు గ్రామ ప్రజలకు వెళ్తాం, ఖచ్చితంగా ఈ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ పట్టం కడుతుందని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, చొప్పదండి నుంచి.